బెట్టింగ్ యాప్స్ యజమానులే టార్గెట్గా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఆత్మహత్య చేసుకున్న బెట్టింగ్ బాధితుల వివరాలు సేకరించారు. బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని ఒక్క ఏడాదిలో 15 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అటు తెలంగాణ వ్యాప్తంగా 15 కేసులు నమోదయ్యాయి. ఆయా బెట్టింగ్ యాప్స్ గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, ప్రమోటర్లను నిందితులుగా చేర్చనున్నారు పోలీసులు. యాప్లపై నిఘా పెట్టి కొరడా జురిపిస్తున్నారు. కేసులు, నోటీసులతో యాక్షన్ షురూ చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులపై పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్స్ కేసులపై పోలీసు శాఖ లీగల్ ఒపీనియన్కు వెళ్లబోతోంది. అయితే సెలబ్రిటీల నుంచి కీలక అంశాలు రాబట్టిన పోలీసులు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపైన ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు 108 అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లు బ్లాక్ చేశారు. మరో 133 బెట్టింగ్ ప్లాట్ఫామ్లకు నోటీసులు ఇచ్చారు. బెట్టింగ్ వెబ్సైట్లు తెలంగాణలో యాక్సెస్ కాకుండా జియో ఫెన్సింగ్ టెక్నాలజీతో టీజీసీఎస్బీ చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు యాంకర్ శ్యామల. బెట్టింగ్ యాప్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో యాంకర్ శ్యామలపై ఇటీవలే కేసు నమోదైంది. అయితే పోలీసుల విచారణకు గైర్హాజరైన వారిలో శ్యామల కూడా ఉన్నారు. న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఆమె హైకోర్టుకు వెళ్లారు. కోర్టు ఏం చెప్తుందనే దాన్ని బట్టి ఈ కేసులో తదుపరి కార్యాచరణ ఉండబోతోంది.